హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను మీకు ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇడ్లీలో కానీ దోశలో కానీ నార్మల్ పల్లీ చట్నీ కాకుండా ఇలా ఒకసారి ఆనియన్ చట్నీతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇప్పుడు బాండ్లీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ కారంకి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండ్లీలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ సాల్ట్ నల్ల స్ప్రింకిల్ చేసుకొని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిసేపు సాట్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న ఆనియన్ని మొత్తం ఇందులో వేసుకొని 3 నుంచి 4 వెల్లుల్లి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ రెడీ. ట్రస్ట్ మీ అండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.